కేరళలోనైనా అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, మన రాష్ట్రంలో లేదా అనేవారికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కేరళ రాష్ట్రంలో ఉన్న ఆలయం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆలయం ఉంది. చాలా మహిమగల ఆలయం. ఈ ఆలయాన్ని విశాలమైన మైదానంలో నిర్మించారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందనేగా మీ సందేహం? ద్వారపుడిలోని అయ్యప్ప దేవాలయాన్ని విశాలమైన ప్రాంగణంలో శబరిమలైలోని అయ్యప్ప గుడి తరహాలో నిర్మించారు. గొప్ప మహిమగల స్వామి. ఈ దేవాలయం రాజమండ్రి కాకినాడ రహదారికి చేరువుగా ఉండుట వలన ప్రయాణికులకు శోభాయమానంగా కనువిందు చేస్తూ ఉంటుంది. రోడ్డుకు అటువైపున ధవళేశ్వరం కాకినాడ గోదావరి కాల్వ ఉంది. భక్తులు ఈ కాల్వలో కాళ్ళు చేతులు కడుక్కొనుటకు, స్నానాలు చేయుటకు అనుకూలంగా కాల్వ ఒడ్డున మెట్లు నిర్మించారు. అయ్యప్ప దీక్ష చేపట్టి కేరళలోని శబరిమల వెళ్ళలేని భక్తులు ఇక్కడి అయ్యప్ప ఆలయాన్ని సందర్శించి ఇరుముడులు సమర్పిస్తారు. ఎన్నెల్ కనకరాజు గురుస్వామి సంకల్ప బలంతో శ్రీకారం చుట్టిన ఈ ఆలయం అనతి కాలంలోనే దినదిన ప్రవర్తమానమై ప్రముఖ యాత్రాస్థలంగా ఖ్యాతిగాంచింది. 1989వ సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయం ముందు భాగంలో ఏకశిలతో చెక్కిన 18 మెట్లను అమర్చారు. ముఖద్వారంలో శివకేశవుని, పశ్చిమ దిశలో పంచముఖ ఆంజనేయ స్వామి అతిపెద్ద విగ్రహాలు విశేషంగా ఆకర్షిస్తాయి. ఆలయం క్రింది భాగంలో దుర్గాదేవి ఆలయం, సింహద్వారం, శేషపాన్పై పవలించిన విష్ణుమూర్తి, షిరిడి సాయినాథ్ మందిరం, నవగ్రహాలయం ఉప ఆలయాలుగా నిర్మించారు. అయ్యప్ప ఆలయానికి తూర్పు వైపున 200 అడుగుల పొడవున సొరంగం తవ్వి 40 అడుగుల లోతులో నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాలరాతితో 3 అంతస్తులుగా నిర్మించిన అష్టాదశ ఉమాలింగేశ్వర స్వామి ఆలయంలో ఋషికేశ్, హరిద్వార్, కేదారినాథ్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం, గంగోత్రి, అమర్నాథ్, కాశీ, యమునోత్రి, ఓంకార్ తదితర ప్రాంతాల నుండి తెచ్చిన 18 శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆలయం వెలుపల నటశేఖరుని, నందీశ్వరుని అతిపెద్ద ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటాయి. ప్రాంగణం ముఖద్వారానికి ఎదురుగా 30 అడుగులకు పైగా ఎత్తైన హరిహర, సగం శివరూపం సగం విష్ణు రూపం విగ్రహం దర్శనం ఇస్తుంది. ఈ విగ్రహాల వెనుకగా అయ్యప్ప స్వామి గుడి ఉన్నది. అయ్యప్ప గుడి 2 అంతస్తులుగా నిర్మించబడి పై అంతస్తులో అయ్యప్ప స్వామి ఉన్న మందిరం ఉన్నది. కింది అంతస్తులో ఉన్న మందిరంలోకి ప్రవేశ మార్గం తెరుచుకున్న సింహముఖ రూపంలో నిర్మించారు. పై అంతస్తులో ఉన్న అయ్యప్ప స్వామి మందిరానికి వెళ్ళుటకు 2 మార్గాలున్నాయి. మాలధారణ చేసిన భక్తులు వెళ్ళుటకు 18 మెట్లున్న దారి, మామూలు భక్తులు వెళ్ళుటకు మరో మార్గం ఉంది. అయ్యప్ప విగ్రహం ఉన్న మందిరం పైభాగాన గోపుర నిర్మాణం ఉన్నది. పై అంతస్తులోని మందిరం గోడలపై అయ్యప్ప స్వామి జీవితంలోని ముఖ్య ఘట్టాలను బొమ్మల రూపంలో నిర్మించబడి ఉన్నాయి. అయ్యప్ప స్వామి మందిరానికి ఎదురుగా షణ్ముఖ ఆంజనేయుని భారీ విగ్రహం ఉన్నది. అయ్యప్ప గుడిలో నిత్యాన్నదానం అమలులో ఉన్నది. పై అంతస్తులో ఉన్న అయ్యప్ప స్వామి మందిరంకు వెళ్ళుటకు 2 మార్గాలున్నాయి. ఒకటి మాలాధారణ చేసిన భక్తులు వెళ్ళుటకు 18 మెట్లున్న దారి, మామూలు భక్తులు వెళ్ళుటకు మరో మార్గం ఉన్నది.